ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు రాసిన శ్వాస పుస్తకంలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు చక్రాలకు సంబంధించిన వివరణ దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగిందని చెప్పారు. దానికి సంబంధించిన టాపిక్స్ కూడా మనం మాట్లాడదాం అనుకున్నాము. ముఖ్యంగా షట్చక్రాలకు సంబంధించి మూలాధార చక్రం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అంటే చక్రాలు కనుక మనకు హెల్తీగా లేకపోతే, పాడై ఉంటే కనుక ఇబ్బందులు వస్తాయి అని చెప్పి దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, మళ్ళీ అంటే మనమే రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నిజంగా అంటే ఒకవేళ ఆ మూలాధార చక్రం బాగాలేకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి, ఏ రకంగా మనం దాన్ని క్లెన్స్ చేసుకోవచ్చు చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సోర్స్ ఆఫ్ లైఫ్ పుస్తకంలో 4th చాప్టర్లో మూలాధార చక్రం గురించి, అన్ని చక్రాల గురించి, ఒక్కొక్క చక్రం గురించి వివరణగా ఇవ్వటం జరిగింది. దీంట్లో క్లియర్గా ఒక్కొక్క చక్రం గురించి మనకి 4th చాప్టర్లో ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు బ్రీఫ్గా దాని గురించి మనం మాట్లాడదాం. వచ్చేసరికి మనకి మూలాధారము, మూల అంటే మూల ప్లస్ ఆధారము, మనకు మూలమైన ఆధారం ఏదైతే ఉందో అది మూలాధార చక్రం. అంటే మెయిన్ అనా? బేస్ చక్ర. ఓకే, బేస్ చక్ర అంటే మనము చెట్టు నిలబడాలంటే ఎట్లా ఆధారం ఆధారం ఎట్లా నేల ఆధారము, అలాగా అక్కడ చుట్టూ మట్టి దవ్వితే ఆ చెట్టు కింద పడిపోతుంది, అవునా కాదా, ఒరిగిపోతుంది. అట్లానే మనకు ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ దేని మీద ఆధారం ఉంటుంది? మట్టి మీద అన్నమాట, బేస్మెంట్. కాబట్టి మూలాధారానికి అధిపతి ఎవరంటే పృథ్వీతత్వం. దానికి సంబంధించిన తత్వం కూడా పృథ్వీతత్వం. అయితే మూలాధారము అంటే ఏమిటంటే మన వెన్నుపూస చివరి భాగంలో మనం ఎక్కడైతే కూర్చుంటామో, ఈ కూర్చొని ఇట్లా ఆగే చోట, ఈ ఎక్కడైతే మన వెన్నుపూస తగులుతుందో ఆ భాగంలో ఉంటుందన్నమాట. ఈ మూలాధార చక్రమేలోనే మనకి కుండలిని శక్తి కూడా ఉంటుంది అనమాట. సో కుండలిని శక్తి మేల్కుంటే వాళ్ళకి ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనేది అది చాలా పెద్ద టాపిక్. దాన్ని ఎలా మేల్కుంటుంది కుండలిని అనేది, కుండలిని గురించి ఎట్లా వైబ్రేషన్స్ వస్తాయి, దాన్ని ఏ చక్రాల్లో ఏ విధంగా అవుతుంది, ఒక్కొక్క చక్రంలో కుండలిని యాక్టివేట్ అవుతున్నప్పుడు ఎలా జరుగుతుంది, డైరెక్ట్ ఆజ్ఞాకి వెళ్తున్నప్పుడు ఎట్లా అవుతుంది అనేది అది ఒక చాలా పెద్ద టాపిక్. అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు అడిగిన మూలాధారం, మూలాధారం అనేది మన బేసిక్ చక్ర. బేస్ చక్ర అంటే బేసిక్ నీడ్స్కి సంబంధించిన చక్ర. అంటే నీకు మూలాధారం ఎవరికైతే ఇబ్బంది ఉందో, మన నీడ్స్ ఏంటి? తినడానికి ఆహారం, రెగ్యులర్గా ఫుడ్, మనం వేసుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, మినిమం అవసరాలకు సంబంధించిన డబ్బు అన్నమాట, అవసరాలకు కూడా అన్నమాట. ఎవరికైతే మూలాధార చక్రం ఇబ్బంది పడుతుందో వాళ్ళకి అవసరాలకి డబ్బులు రొటేషన్ కావటం లేదు అంటే మూలాధారం ఇబ్బందిగా ఉంది. అంటే చక్రానికి భౌతిక విషయాలకి సంబంధం ఉంది. అది ఇప్పుడు మనకి ఇప్పుడు మూలాధార చక్రం మనకి సైన్స్ పరంగా వచ్చినప్పుడు ఏంది, గ్లోనాల్డ్ అనే గ్లాండ్కి సంబంధించి ఉంటుంది. ఈ గ్లోనాల్డ్ అనే గ్లాండ్ దేనికి సంబంధించింది అంటే మనకి బేస్ చక్ర దగ్గర రిలేటెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే మూలాధారం ఇబ్బంది ఉందనుకో వాళ్ళకి ఫ్రీ మోషన్ అనేది ఉండదు. ఓకే, మలబద్ధకము అనేది వస్తుంది. జీవితంలో మలబద్ధకం ఉన్నవాడికి ఏమొస్తుంది? బద్ధకం అనేది వస్తుంది, వాయిదా. ఓకే ఓకే, ఎవరికైతే ఫ్రీ మోషన్ కాదో ఆటోమేటిక్గా ఉంటుంది. విసర్జన వ్యవస్థ మొత్తం ఆధారపడింది మూలాధార చక్రం మీద. ఆటోమేటిక్గా లేజినెస్ ఎక్కువ ఉంటుంది. మన గ్రహాల్లోకి వచ్చినప్పుడు శనిదేవుడు మూలాధారానికి ఎక్కువగా రూలింగ్ చేస్తూ ఉంటాడు. మన ఏళ్ళనాటి శని వచ్చింది అంటే మూలాధార చక్రం దెబ్బతింటుంది. మూలాధార చక్రం వీక్ అయినప్పుడు వాడికి ఏంటంటే ఆటోమేటిక్ మూలాధారానికి ఏమిటి, బాగాలేకపోతే బద్ధకం పెరుగుతుంది, యాక్టివ్నెస్ తగ్గుతుంది, చూద్దాంలే చేద్దాంలే అంటారు. వాళ్ళందరికీ రేపు చేద్దాం, ఎల్లుండి చూద్దాం అని వాయిదా వేసే వాళ్ళందరికీ మూలాధార చక్రం, పోస్ట్ పోన్మెంట్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళందరికీ మూలాధార చక్రం ప్రాబ్లం. ఇంకోటి అభద్రతా భావం, అంటే నేను అమ్మో నాకేమైపోతుందో, ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది అన్నమాట. సరైన ఆహారం దొరకని వాళ్ళకి మూలాధార చక్రం, సరైన ఆహారం దొరకని వాళ్ళు
అంటే కొంతమందికి మాకు బాగా ఉంది కదా అని సరైన టయానికి తినలేరు కొంతమంది, ఉండి కూడా తినలేక ఉండి కూడా తినలేరు. లేకపోతే వేరే వేరే మొన్న వేరే ఆఫీస్కి వెళ్ళాను, 4 గంటలకి అమ్మాయి రిసెప్షన్లో తింటూ ఉంది వేరే అనమాట. ఏంటమ్మా ఈ టయానికి తింటున్నావు అంటే, మా బాస్ అండి ఆ పని చెప్పాడు ఈ పని చెప్పాడు, బాక్స్ అయితే తెచ్చుకున్నాను హ్యాపీగా అనమాట. 2 కూరలు వండుకొని హ్యాపీగా తెచ్చుకుంది. వాళ్ళ అత్తమ్మ బాగా చేసి పెట్టిందంట. ఇంట్లో అత్త బాగుంది, అన్నీ బాగున్నాయి. అత్త వాళ్ళందరూ బాగున్నారంటే అనాహత చక్రం బాగుంది, రిలేషన్ బాగుంది, కానీ మూలాధారం బాగాలేదు, టయానికి తినలేకపోతుంది. అర్థమైందా? బాగా వీక్నెస్లు రావటం, మూలాధారం రిలేటెడ్ కిడ్నీస్, అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ మూలాధారం ఇబ్బంది ఉంటుంది. దాంట్లో శనిగ్రహం కూడా వీక్గా ఉంటే ఆటోమేటిక్గా కిడ్నీస్ మీద ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో శనికి సంబంధించిన ఇబ్బందులు అనేది ఉంటుంది. దీనికి ఎట్లా అంటే దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే, ముందర ప్రాబ్లమ్స్ అభద్రత ఉంటుంది, సరైన సమయానికి ఆహారం దొరకదు, అవ్వాల్సిన పనులు కరెక్ట్గా అవ్వవు, మనకు ఉన్నటువంటి మానసికంగా ఆందోళన ఉంటాయి, భావోద్వేగాల్లో కరెక్ట్గా ఉండదు, నాకు ఎవరూ లేరు అంటే, నాకు 10 మంది ఉన్నారంటే ఒక సపోర్టింగ్ బేస్, అన్నిటికీ బేస్ మీకు ఒకటే. బేస్ అనే పదం అంటే సింగిల్ ఏది హ్యాండిల్ చేయలేరు అన్నట్ల. సింగిల్ అని కాదు, బేస్ ఉన్న వాళ్ళు నా వెనక వీళ్ళు ఉన్నారు అంటే వెళ్ళేది ధైర్యం వేరు. నా వెనక ఎవరూ లేరంటే నేను ఒంటరి అనుకున్నప్పుడు హ్యాండిల్ చేసే విధానం వేరుగా ఉంటుంది కదా. మన ఊర్లో ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, ఇది మా ఊరు అంటాం. అదే పక్కన ఊరో ఏ చెన్నైకోనో ఏ తమిళనాడులోకి వెళ్ళి ఎవడన్నా గొడవ, సారీ బాస్ అని ముందరనే వెళ్తాం, ఎందుకు అక్కడ నీకు బేస్ లేదు. కరెక్ట్. ఓకే, ఆ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ యాక్టివిటీ నీకు బాగుండాలి అంటే మూలాధారం. ఆ బేస్ అనేది నీకు ఎక్కడ వస్తుంది? నాది, నా అని చెప్పుకునేదంతా బేస్. నా కుటుంబం, నా 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 అనే ఎక్కడైతే నాన్ను మాట్లాడతావో, నా ఉద్యోగం, నా ఇది, నా సంపద, నా ఆహారం, నా భోజనం, ఇవన్నీ నా నా అనేది ఎక్కడైతే మాట్లాడతావో ఇదంతా కూడా బేస్ చక్ర. ఎప్పుడైతే బేస్ చక్ర బాగలేదో ఆటోమేటిక్గా ఇబ్బందులు ఉంటాయి. దీనికి అధిష్టాన దేవత ఎవరు అంటే గణపతి. ఓకే, ఎవరైతే, అందుకని మూలాధారంలో ఏముంటుంది? విఘ్నాలు అన్ని అడ్డంకులు అని చెప్పాను. విఘ్న నాయకుడు మహాగణపతి. సో ఎవరైతే మహాగణపతిని ఆరాధన చేస్తారో మూలాధారం యాక్టివేట్ అవుతుంది. అందుకని గణపతి గుడికి వెళ్ళటం, గణపతికి మొక్కుకోవడం, ముందర గణపతి మొక్కుకోవడం అంటే మూలాధారానికి మొక్కమని చెప్పడమే అంతే. ఓకే, మూలంతో మొట్టమొదట ఏదైనా సరే. సో ఎప్పుడైతే నీకు మూలాధారం బాగుంటుందో జీవితం అనేది బాగుంటుంది, ఆరోగ్యం అనేది బాగుంటుంది, యాక్టివ్నెస్ అనేది బాగుంటుంది, ఎముకల బోన్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది, బోన్ స్ట్రక్చర్ అనేది బాగుంటుంది. వీటన్నిటికీ అధిపతి అనమాట. కొంతమంది చూడడానికి సన్నగా ఉంటారు, కొంతమందికి లావు, వాళ్ళ బోన్ స్ట్రక్చర్ అంతేరా అంటారు. వాళ్ళు మూలాధార చక్రంలో బేస్లోనే వీక్గా ఉంటారనమాట. ఓకే, కాబట్టి ఇట్లా అనేక విధాలుగా ఉంటుంది. దానికి ఏంటంటే గణపతి, ఓం గం గణపతి నమః అనేది రెగ్యులర్గా చేసుకుంటున్నా బాగుంటుంటుంది. అంటే మంత్రం చేసుకున్న ఫలితం ఉంటుంది. ఒక దాన్ని మనం మంత్రం ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు, శ్వాస ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఆసనం ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఫుడ్ ద్వారా, సాత్విక ఆహారం, మూలాధారానికి సాత్విక ఆహారం ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి పాదహస్తాసనం అని ఉంటుంది మనకి యోగాలు, నడుమును బెండ్ చేసేది, వెన్నుపూస దగ్గర కరెక్ట్గా ఇట్లా మనము బెండ్ అవుతాం, అది నడుముకు సంబంధించిన యాక్టివేషన్. మన అంటే రొటేషన్, నడుముకు సంబంధించిన రొటేషన్ ఆసనాస్, ఇలా నడుముకు సంబంధించి కదలికలు ఉండే ఏ ఆసనమైనా మూలాధారాన్ని కదిలిస్తుంది. సో అలా ఆ మూలాధారానికి సంబంధించిన ఆసనాలు, గణపతి మంత్రం. శ్వాసకు వచ్చేసరికి ఎట్లా అంటే మనకి మూలాధారంలో మనకి రోజుకి శ్వాసలు వచ్చేసి 21,600 శ్వాసలు జరుగుతాయి. దాంట్లో మూలాధారంలో సూర్యోదయం అయినప్పటి నుంచి 600 శ్వాసలు జరుగుతాయి. ఈ 600 శ్వాసలు సూర్యోదయం 6 గంటలకైతే 6 నుంచి 6:40 వరకు శ్వాసలు జరుగుతాయి. ఆ సమయంలో ఎవరైతే మేలుకొని ఉంటారో, ఇది సహజంగా కూడా గమనించవచ్చు,
మూలాధారం ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందర లేచిన వాళ్ళకి చూడండి, మూలాధారం దేనికి సంబంధించి విసర్జన వ్యవస్థకి. సూర్యోదయం కంటే ముందర లేస్తే ఆటోమేటిక్గా ఫ్రీ మోషన్ అవుతుంది, పనులన్నీ ఈజీగా అవుతున్నాయి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తూ ఉంటుంది అంటే ఆటోమేటిక్ మూలాధారంలో శక్తి యాక్టివేట్ అయి కూర్చుంటుంది. అక్కడ ఎవరైతే పండుకొని ఉంటారో ఆ టైం ఇప్పుడు 6-7 గంటల తర్వాత నిద్ర లేచారనుకో, మూలాధారంలో నువ్వు యాక్టివ్గా లేవు, ఆటోమేటిక్గా నీకు రోజంతా బద్ధకంగానే ఉంటుంది. ఏది చేద్దాం అనేది. ఆ టైంలో యాక్టివ్గా ఉండటం, కుదిరితే ఆ టైంలో ప్రాణాయామాలు చేసుకోవడం, ఆ టైంలో కొన్ని శ్వాస టెక్నిక్లు నేర్చుకోవడం, ఆ శ్వాస టెక్నిక్లు ఎలా చేయాలనేది మన పుస్తకంలో క్లియర్గా ఉన్నాయి. అవి చేసుకోవడం, ఏం ఆసనాలు అనేది కూడా అక్కడ లిస్ట్ ఇచ్చాం, ఆ ఆసనాలు చేసుకోవడం, ఇట్లా మనము ఇవి చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ మూలాధార తత్వం అనేది యాక్టివేట్ అవుతుంది. ఎక్కువ గార్డెనింగ్ అంటే నేచర్లో గడపడం, పృథ్వీ తత్వంలో గడపడం అంటే చెప్పులు లేకుండా నడవటం, లేకపోతే ఇసుకలో నడవటం, ఆటోమేటిక్గా మట్టి మీద 20 నిమిషాలు కనీసం స్పెండ్ చేయటం, లేకపోతే మట్టిని పట్టుకొని ఉంటాం, ఇవన్నీ గ్రామాల్లో సహజంగా జరుగుతుంటాయి. మనం ఇప్పుడు క్లెన్స్ చేసుకోవాలంటే ప్రత్యేకించి అన్ని ఆచరించాలి. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రోగాలు రొస్టులు ఎప్పుడు వస్తాయి? 60+ వస్తాయి. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు మట్టితోనే ఉంటారు. ఆ మట్టితో తత్వంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఉంటారో మూలాధారం అనేది ఉంటుంది. అందుకని పల్లెటూరులో అన్నం దొరక్క ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా తక్కువ. ఎవరో ఒకరు ఆ అమ్మ పెడుతూ ఉంటుంది. అంటే పైనున్న చక్రాల్లో ప్రాబ్లం రావచ్చేమో కానీ విలేజ్లో కింద ఉన్న చక్రాల్లో రాదు. ఎవరైతే బాగా నడుస్తుంటారో వాళ్ళకి మూలాధారం బాగుంటుంది. వాకింగ్ ఇది మంచి ఎక్సర్సైజ్. అందుకని మన శని దోషానికి కూడా వాకింగ్ చేయండి రోజు అంటాం. ఓకే, శరీరానికి సహజంగా చెమట పడుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి శని శ్రామికుడు అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే అనమాట. అలాగే పృథ్వీ తత్వంతో ఉండటం, మొక్కలు నాటడం, మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాం, ఇవి మనకేం పూజా విధానంలో కూడా మనకేంది, సూర్యుడికి అగ్గెం వదలండి, తులసి మొక్కలు వదలండి, లేకపోతే తులసి చెట్లో నీళ్లు పోయండి, ఇవన్నీ మన వాళ్ళు పెట్టున్నారు ఎప్పుడో. సో ఎర్త్ ఎలిమెంట్తో ఏదో ఒక విధంగా అనుసంధానం అయి ఉంటే చాలా బాగుంటుంది. చాలా మందికి చూడండి, ఇప్పుడు కొంతమంది కాళ్ళు సరిగ్గా వీక్నెస్గా ఉన్నాయంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ మట్టి థెరపీలు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళని హ్యాపీగా మట్టి థెరపీలోనో మట్టిలోని ఇట్లా కప్పెట్టి కొంతసేపు ఒక 1/2 అవర్ 1 అవర్ ఉండిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే శక్తి వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాంటి మట్టి థెరపీలు ఇవన్నీ కూడా ఏంటంటే మూలాధారానికి యాక్టివేషన్కి ఉపయోగపడతాయి. సింపుల్గా అంత అవసరం లేకుండా ప్రాణాయామం ఉదయం 6 నుంచి 6:40 మధ్యలో శ్వాసని గమనిస్తూ ధ్యానం చేయటమైనా, ఏదన్నా ప్రకృతిలో ధ్యానం చేయటమన్నా, నేచర్ సౌండ్స్ అంటే పక్షులు కిలకిల రావాలి వీటితో చేయడమన్నా, కొద్దిగా ట్రిక్కింగ్ అంటే మట్టితో ఉన్నటువంటి ప్రదేశాలు, గుట్టలు, ఇట్లాంటి ప్లేసుల్లో వాకింగ్ చేయడం అన్నా, ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మూలాధారం యాక్టివేట్ అవుతుంది. ఎవరికైతే మూలాధారం యాక్టివేట్ అవుతుందో వాళ్ళకి ఈ యొక్క నీడ్స్కు సంబంధించిన విషయాల్లో, భద్రతకు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగు అనమాట. ఎవరికైతే మూలాధారం బాగలేదో వాళ్ళకి భద్రతా విషయాల్లో అనవసరంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళడాలు, అనవసరంగా ఇష్యూస్లో ఇరుక్కోవడాలు, వాళ్ళకే కదా, భద్రత లేని వాళ్ళే కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళేది. ఇప్పుడు అందరూ వెళ్ళరు కదా. 100 మంది ఉంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేది ఎవరైతే ఇన్సెక్యూరిటీనో ఇష్యూస్, ఆ ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళకే ఇష్యూస్ జరుగుతాయి. సో నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను రక్షణలో ఉన్నాను, నా చుట్టూ భద్రతా వలయం ఉంది, నేను ఆ భగవంతుని రక్షణలో ఉన్నాను అనే భావన ఎవరైతే, నేను భద్రతా భావంతో ఉన్నాను, నాకు అందవలసినవి అందుతూ ఉంటాయి అనే భావన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో అలా మనకి ఆటోమేటిక్గా సత్సంకల్పాల వల్ల కూడా మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్, ఫిజికల్గా చేయాల్సినవి చేస్తూ, వాకింగ్ ఇట్లాంటివి చేస్తూ ఉన్న వాళ్ళకి మూలాధారం అనేది ఎప్పుడూ ఉంటుంది. అలాగే దానాల్లో పృథ్వీ తత్వానికి సంబంధించింది ఏంటి, అన్నదానం చేస్తూ ఉన్నా కానీ మూలాధారం యాక్టివేట్ అయ్యేది. ఎప్పుడు మూలాధారం డల్ కాకూడదు అనేది, దానికి అన్నం పెట్టండి, అన్నదానం చేయండి, ఇదంతా కూడా మనకు ఉంటుంది. ఎవరైతే ఫిజికల్గా సేవ చేస్తారో, అంటే డబ్బులు ఇచ్చి సేవ కాదు, అన్నం వండి పెట్టడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, వీళ్ళందరికీ ఆటోమేటిక్గా మూలాధారం బాగుంటుంది. మూలాధారం ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళకి జీవితంలో ఒక 50% బాగున్నట్టే.
ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు అనేది ఎప్పటికప్పుడు ఉండవు. వాళ్ళ దగ్గర రూపాయి ఉండదండి. కాకపోతే హ్యాపీగా వాళ్ళు అన్నీ తిరిగేస్తారండి. వాళ్ళకి అన్నమాట. ఇది చాలా మంది జీవితాల్లో వింటుంటాం. వాళ్ళకి మూలాధారం బాగుంది, మిగిలిన చక్రాలు బాగున్నా లేకపోయినా మూలాధారం బాగుంటే హ్యాపీగా పనులు అంటే అవసరాలు తీరుతూ ఉంటాయి. అంటే ఓ కంఫర్ట్ లైఫ్ కాకపోయినా మూలాధారం బాగుంటే కనీస అవసరాలు అనేది మినిమం గ్యారంటీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, స్పష్టంగా భద్రతగా ఉంటారు, ఆటోమేటిక్గా ఉంటుంది. అలాగే మూలాధారం బాగుందా లేదా ఈ ఇంట్లో వాళ్ళకి అని మనం ఎప్పుడు గుర్తిస్తామంటే, మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాష్రూమ్ చూసామనుకోండి, వాష్రూమ్ స్మెల్ వస్తుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మూలాధారం బాగాలేదు అని అర్థం చేసుకోవచ్చు. నీట్నెస్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా మూలాధారం దెబ్బతింది. అంటే వాష్రూమ్కి అంటే అందరి ఇళ్ళల్లో ఉంటుంది, మినిమం కొంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారంటే అది మూల ఆధారము అన్నమాట. సో శని స్థానం అనేది వాష్రూమ్ కింద మనం ఇంట్లో చూస్తాం అన్నమాట. సో వాష్రూము, చెత్త బుట్టలు, లేకపోతే కొంతమంది కిచెన్లో ఇట్లా తరిగి చెత్తను అక్కడ పెట్టేయడం, చెత్తగా ఉంది అంటే వీళ్ళ ఒంట్లో చెత్త ఉంది, అది ఫిజికల్గా ఇంట్లో చెత్తగా మారింది, ఇంట్లో చెత్తగా మారి ఒంట్లో చెత్త ఇంట్లో చెత్తగా మారుతుంది, ఇంట్లో చెత్తే జీవితంలో చెత్తగా మారుతుంది. దట్స్ ఇట్. అది మొదలయ్యేది ఎక్కడ? ఆలోచనలో చెత్త ఒంట్లో చెత్తగా మారుతుంది, ఒంట్లో చెత్త ఇంట్లో చెత్తగా అవుతుంది, ఇంట్లో చెత్త జీవితంలో చెత్తగా మారుతుంది. కాబట్టి నీ జీవితంలో చెత్తగా ఉన్నాయి, లేకపోతే నాకు ఉద్యోగంలో వాడు చికాకు పెట్టాడు, వీడు చికాకు పెట్టాడు ఇవన్నీ అంటే నీ మైండ్లో చికాకు 5 ఏళ్ల ముందర మొదలైతేనో 2 సంవత్సరాల ముందర మొదలైతేనో అది ఒంట్లోకి వస్తుంది, ఒంట్లో నుంచి ఇంట్లోకి వస్తుంది, ఇంట్లో నుంచి నీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి బుర్ర మారాలి అంటే శ్వాసను పట్టుకోవాలి, బుర్రను మార్చుకోవాలంటే మనస్సును బ్యాలెన్స్ చేసుకోవాలి, మనస్సును బుద్ధిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే బ్రెత్ని పట్టుకుంటే చాలు. దానివల్ల ఏ చక్రాన్నైనా యాక్టివేట్ చేసుకోవచ్చు. నిజంగా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.